వాతాపి జీర్ణం. అగస్త్య మహర్షి మరియు రాక్షసులు. వాతాపి మరియు ఇల్వల కథ. పురాతన కాలంలో ఇద్దరు శక్తివంతమైన రాక్షస సోదరులు వాతాపి మరియు ఇల్వల ఒక ఘోరమైన ఉపాయంతో ఋషులను భయభ్రాంతులకు గురిచేశారు. మంత్ర సామర్థ్యాలు ఉన్న ఇల్వల తన సోదరుడు వాతాపిని ఆహారంగా మార్చేవాడు. అప్పుడు వారు ప్రమాదం గురించి తెలియకుండా సంచరించే ఋషులకు ఈ మంత్రముగ్ధమైన ఆహారాన్ని అందిస్తారు. ఋషులు భోజనం చేసిన తర్వాత ఇల్వల, వాతాపి బయటికి రా ప్రతిస్పందనగా వారి కడుపులో దాగి ఉన్న వాతాపి వారి శరీరాలను చీల్చివేసి వెంటనే వారిని చంపేస్తాడు. వాతాపి మరియు ఇల్వల అనేక అనుమానాస్పద ఋషులను చంపడానికి దీనిని ఉపయోగించినందున ఈ భయంకరమైన ఉపాయం పదే పదే పనిచేసింది. ఈ ఘోరమైన ఉచ్చు నుండి ఎలా తప్పించుకోవాలో ఎవరికీ తెలియదు మరియు రాక్షస సోదరులు చాలా కాలం పాటు వారి భయానక పాలనను కొనసాగించారు. ఒకరోజు ప్రఖ్యాత మరియు తెలివైన అగస్త్య మహర్షి ఇద్దరు సోదరుల వద్దకు వచ్చాడు. వారి స్వభావానికి అనుగుణంగా ఇల్వల అగస్త్యుడిని విందుతో స్వాగతించాడు మరియు అతనికి ఆహారాన్ని అందించాడు. అది మారువేషంలో ఉన్న వాతాపి తప్ప మరెవరో కాదు. అగస్త్య మహర్షి దైవిక శక్తులు మరియు లోతైన జ్ఞానం కలిగిన గొప్ప జ్ఞాని కావడంతో ఉపాయాన్ని అర్థం చేసుకున్నాడు, కాని అతనితో పాటు ఆడాడు. అతను ప్రశాంతంగా ఆహారం తిన్నాడు, అనుమానం యొక్క సంకేతాలు కనిపించలేదు. అగస్త్యుడు భోజనం ముగించిన తర్వాత ఇల్వల నమ్మకంగా వాతాపి బయటికి రా, తన సోదరుడు యథావిధిగా విరుచుకుపడతాడని ఆశించాడు. కాని ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రశాంతంగా మరియు తెలిసిన చిరునవ్వుతో అగస్త్య మహర్షి తన పొట్టపై చేయి వేసి వాతాపి జీర్ణం అంటే వాతాపి జీర్ణం అనే పదాలను పలికాడు. ఇల్వల దిగ్భ్రాంతికి గురిచేసే విధంగా అతని సోదరుడు వాతాపి అగస్త్యుని దైవిక శక్తితో పూర్తిగా జీర్ణించుకున్నాడు. అతనికి తిరిగి వచ్చే అవకాశం లేదు. ఈ సరళమైన మరియు శక్తివంతమైన చర్యతో అగస్త్య మహర్షి సోదరుల దుష్ట పథకానికి శాశ్వతంగా ముగింపు పలికాడు మరియు ప్రపంచం వారి క్రూరత్వం నుండి బయటపడింది. వాతాపి జీర్ణం కథ వెనుక నమ్మకం. ఈ కథ కేవలం జ్ఞానం మరియు దైవిక శక్తి ద్వారా చెడును ఓడించడమే కాదు, కాలక్రమేణా వాతాపి జీర్ణం అనే పదం మరొక ఆసక్తికరమైన అర్థాన్ని సంతరించుకుంది. భారతీయ సంప్రదాయంలో ఈ పదబంధాన్ని పఠించడం జీర్ణక్రియకు సహాయపడుతుందని నమ్ముతారు. అగస్త్య మహర్షి వలె వారు కూడా ఈ శక్తివంతమైన పదబంధాన్ని ఉపయోగించడం ద్వారా తమ అసౌకర్యాన్ని అధిగమించగలరని ఆశిస్తూ ప్రజలు అజీర్తిగా భావించినప్పుడు దానిని హాస్యాస్పదమైన లేదా ప్రతీకాత్మక వ్యక్తీకరణగా ఉపయోగిస్తారు.